ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులు. చాలమ్మా. 7 నక్షత్రములు 7 ఆత్మలను మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఇది ప్రకటన గ్రంథము. జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్న వర్తమానం అండి ఇది. ప్రభు సాక్షాత్తు ఎవరు మాట్లాడేది? యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడేది ఇక్కడ. 7 నక్షత్రములు చేతబట్టాడు ఆయన. ఆ 7 నక్షత్రములు ఎవరంటే 7 దూతలు. నక్షత్రము అంటే దైవజనుడు. ఎవరు? 7 నక్షత్రములు కుడి చేత పట్టాడు. 7 నక్షత్రములు కుడి చేతిలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే దైవజనుడు ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. 7 దీప స్తంభముల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ 7 దీప స్తంభములు అంటే 7 సంఘములు. అంటే ఈ సార్వత్రిక సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందులో మనది కూడా ఒకటి. సార్వత్రిక సంఘం అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని సంఘాలు కలిపితే దేవుని సంఘం. ఆ సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు దైవజనుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభు కుడి చేతిలో ఉన్న నక్షత్రమే. నక్షత్రము దేనికి సాదృశ్యమో? రాత్రిపూట పైకెత్తితే ఏం కనబడతాయి మీకు? ఏం కనబడతాయి? నక్షత్రాలు ఎలా మెరుస్తుంటాయి? దగ్గని వెలుగునిచ్చేది నక్షత్రము. చీకటిని పారదోలేది నక్షత్రము. అజ్ఞానాన్ని తీసి వేసేది నక్షత్రము. అంటే దేవుడు దైవజనుడిని దేంతో పోలుస్తున్నాడు? ఒక వెలుగునిచ్చేటటువంటి ధృవతార నక్షత్రం అండి. అంటే ఇప్పుడు మీ దైవజనులు మీ సంఘానికి ఎవరు? 7 దీప స్తంభములు కలిగినటువంటి దీపము. దీప స్తంభము అంటే సంఘము. ఆ దీప స్తంభముల మధ్య తిరుగుతున్నాడు ఆయన. అంటే సంఘములలో ఆయన సన్నిధిని కుమ్మరించున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన సంఘంలో ఎవరున్నారు? మన సంఘము ఒక దీప స్తంభము. మన సేవకుడు ఎవరు? ఒక నక్షత్రము. నక్షత్రం చేత్తో పట్టుకొని దీపస్తంభముల మధ్య తిరుగులాడుతూ ఉన్నాడంట. ఎవరైనా ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అండి, మన దేవుడే. ఆయన పరలోకంలో లేడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు తన సంఘాల్లో. సేవకుడు ఒక మాట చెప్తున్నాడు అంటే ఎందులో ఉండి చెప్తున్నాడు? ఇప్పుడు ఆయన హస్తములో ఉన్నాడు. అంటే సేవకుని మాట ఏం మాట? అది సాక్షాత్తు పరలోకము నుంచి దిగి వచ్చిన వర్తమానము. ఆ వర్తమానం ఎంత అమూల్యమైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైనదై ఉంటుంది. మనకు తెలుసా విలువ? వస్తాము, వింటాము, గడప దాటంగానే మర్చిపోతాము. రేపొద్దుట ప్రభువు కూడా అదే అంటున్నాడు. అదే వాక్యంలో చూడమ్మా. బ్రతికున్నావని మౌత్ తీసుకోమ్మా. చెల్లి తీసుకురా, పైకి చదువు, సంఘం వినేటట్ట. ఆ లేఖనం మొదటి వచనం మొత్తం. మనకే మాట్లాడేది, మనతోటే. 7 నక్షత్రములు 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మలు టిక్ చేసుకోండి. నీ క్రియలు మొత్తం నేను చూస్తున్నా. సంగమా, నువ్వు పొద్దుట లేచి ఏం చేస్తున్నావు? పడుకునేంత వరకు మొత్తం చూస్తూ ఉన్నా. నేను సంఘములో సంచరిస్తూ ఉన్నా. నా సేవకుని చేత పట్టుకోనున్నా. జీవించుచున్నావని పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే. దేవునికి మహిమ కలుగునుగాక. సాక్షాత్తు ఎవరు చెప్తున్నారు ఈ మాట? నన్ను చూడొద్దు, నా నోటి మాటను చూడండి. అర్థమైందా? సాక్షాత్తు ఎవరు పలుకుతున్నారు ఇది? యేసుక్రీస్తు ప్రభు వారు సంఘముతో చెప్తూ ఉన్నాడు. నువ్వు బ్రతుకుతున్నావని పేరు నీకుంది కానీ నువ్వెవరో మృతుడవే.
ఎఫెసీ 2:1 ఉంటది. మన అపరాధాల చేత మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన తన ప్రియ కుమారుడి ద్వారా మరలను తిరిగి జీవంలోనికి తీసుకొని వచ్చాడు అని. అవ్వాదాం ఎప్పుడు చచ్చిపోయారు? ఏ రోజైతే పండు తిన్నారో ఆ రోజు చచ్చిపోయారు. ఆత్మలో, దేంట్లో? ఆత్మలో. తర్వాత వాళ్ళు బతికారు, పిల్లలు కూడా కన్నారు కదా, అక్కంచేగా మనం అందరం వచ్చింది. కానీ ఏ రోజైతే పండు తిన్నారో, ఏ రోజైతే ఆజ్ఞను అతిక్రమించారో ఆ రోజు దేవుడి దృష్టిలో అవ్వాదాం ఏమయ్యారు? చచ్చారు. ఈరోజు మనం కూడా ఆ ప్రమాదంలో ఉన్నామని మాట్లాడుతున్నాడు దేవుడు. బతికున్నావు నువ్వు, కానీ ఆత్మలో ఎలా ఉన్నావు? ఆత్మీయత ఉందా? అసలు పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామా? ఆత్మదేవుడు సహాయం మనకు ఉందా? ఉందా? 7 ఆత్మలు గలవాడు చెప్పుచున్న మాట సంగములతో అంటూ ఉన్నాడు కదా. ఈ 7 ఆత్మలు ఏంటి అసలు? యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనము. ఇది తెలుసుకోని వారు క్రైస్తవులు కాదు. పరలోకం వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈ వర్తమానం జాగ్రత్తగా విని మారు మనసు పొందుకొని చేరాల్సిన అవసరం ఉంది. యెహోవా ఆత్మ, జ్ఞానము నెంబర్ 1, వివేకము నెంబర్ 2, ఆలోచన నెంబర్ 3, బలము నెంబర్ 4, తెలివి నెంబర్ 5, భయము భక్తి నెంబర్ 6, నెంబర్ 7. ఎన్ని వచ్చాయి క్వాలిటీస్ ఇప్పుడు? 7 ఆత్మలు గలవాడంటే అర్థం వచ్చిందా? భయము, భక్తి, జ్ఞానము, వివేకము, తెలివి, బలము, ఆలోచన. ఇవన్నీ ఎవరివ్వాలండి మనకి? ఎవరివ్వాలి? మన దగ్గర ఏమున్నాయి? సరుకు ఇవ్వాలా? మన సరుకు ఏం సరుకు? మనలో ఉన్న ఆలోచన ఎవరిది? మనలో ఉన్న బలం ఎవరిది? మనలో ఉన్న జ్ఞానం ఎవరిది? మనలో ఉన్న వివేకం ఎవరిది? మనలో ఉన్న తెలివి ఎవరిది? మనలో ఉన్న ఆలోచన ఎవరిది? అడుగుతూ ఉన్నాడు దేవుడు. ఉందా? నా 7 అంతల ఆత్మ నీలో ఉందా? లేకపోతే నువ్వు బతుకున్నావని పేరే. దేవుని దృష్టిలో ఎవరంటే ఇల్లు? ఎవరు? మృతులు. మనం మృతులమా సజీవులమా చెప్పండి. చేతులు ఎత్తండి. సజీవులం అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తన వాళ్ళు సచ్చిన వాళ్ళతో సమానం అని అర్థం ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు ఎత్తండి అమ్మ. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన చూసుకుంటాడు. ఒకవేళ మీరు ఎత్తకపోయినా ఆయన కొమ్మరించేవాడు, ఆయన సరి చేసేవాడు, ఆయన బాగు చేసేవాడు. 7 మార్లు పడిన తిరిగి నుంచోబెట్టే దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు. ఆయన్ని గౌరవించే చేయొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఏంటి 7 అంతల ఆత్మ? ఆత్మ ఒక్కడే, స్వభావాలు 7. 7 ఆత్మలని అర్థం కాదు. 7 రకాల ఆత్మలు లేవు. దేవుని ఆత్మ ఒక్కడే, కానీ స్వభావాలు, కానీ స్వరూపాలన్నీ 7. ఈ 7 రకాల స్వభావాలు మనలోకి వస్తేనే మనము ఆ పరలోకానికి చేరతాము. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ పరలోకానికి మనల్ని చేరుస్తుందా? మన ఆత్మ, నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ఉంటుంది వాక్యం. అంతేనా? మరి దీపానికి ఏం కావాలి? ఎలగాలంటే ఏం కావాలి? నూనె అంటే ఏంటి? వాక్యం లేకపోతే ఇప్పుడు ఆయన చెప్పే మాటలు మీ వాక్యం అంటే ఏంటి? వర్తమానమే కదా. మనం ఇంట్లో బైబిల్ చదవము ఫస్ట్. పోనీ ఆదివారం వర్తమానం మీద ఏమైనా బాగు చేసుకుంటామా మనల్ని మనం? ఈ 2వ రకం ఉందా మనలో? లేదా? చాలా తక్కువ మందిలో ఉంది, కానీ చాలా తక్కువ మందిలో ఉంది. బైబిల్ చదవటము లేదు. అక్కడ వాక్యం ఉందా? మనకి లేదు, ఇంట్లో లేదు. మరి సంఘంలో చెప్పిన వర్తమానాలు విని రాసుకొని ఇంటికెళ్ళి ధ్యానించి బలపడతామా లేదా? అది లేదు. మరి ఏం చేయడానికి వస్తున్నాం మనం ఇక్కడికి? ఏం చేయడానికి మనం వచ్చేది? వినువారముగా ఉంటామా? వినువారముగా ఉంటే పరలోకం ఇస్తాడా? ఇస్తాడా? క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని భక్తి మృతము. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని మాట ఇలాగే ఉంటుంది. ప్రకటనలోకి వస్తే ఎంతసేపు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కాదు. వాక్యము 2 అంచుల ఖడ్గము. వాక్యం ఏంటది? 2 అంచుల ఖడ్గం. ఒక అంచు ఏంటి? ఆశీర్వాదము, ప్రేమ, కరుణ, కృప,
వాత్సల్యము, స్వస్థతలు ఇవన్నీ ఉంటాయి. ఇక రెండో వైపు తీర్పు, శిక్ష, నరకము, ఉగ్రత, పౌరుషం ఉంటాయండి. దేవునికి జీవం కలిగిన దేవునితో ఉన్నాం మనము, రాయితో రప్పతో ఉన్నామా? దేవుడు కోపం లేదా? దేవుడు తీర్పు తీర్చాడా రేపొద్దుట? మరి దాన్ని తెలుసుకోవాలని లేదా మీకు? ఎంతసేపు ఆశీర్వాదాలైనా మనము. దేవుని కోపం ఎట్లుంటుందో తెలుసా మీకు? దేవుని ఉగ్రత ఎట్లుంటుందో తెలుసా మీకు? ప్రకటన చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం తెలిస్తే మనం బాగుపడతాం. పాత నిబంధన ఛాయ, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఎక్కడుంది? పాత నిబంధన ఛాయ అంటే నీడ, నిజ స్వరూపము రియాలిటీ ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. క్రీస్తు కొత్త నిబంధనలో ఉన్నాడు, పత్రికలో ఉన్నాడు, సువార్తలో ఉన్నాడు, ప్రకటన గ్రంథంలో ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. 7 ఆత్మలు గలవాడు, సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. వినే చెవులు కావాలి ముందు మనకి. తీయండి రోమపత్రిక 8వ అధ్యాయం ఓపెన్ చేయండి అందరూ ఒక్కసారి. బైబిల్లో లేని వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్లో ఎవరైతే తేలేదో ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? చెక్ చేయాల్సి వస్తుంది. నేను దేవుని సన్నిధిలో ఉండి అడుగుతున్న, అబద్ధాలు చెప్పద్దు. బైబిల్ లేని వాళ్ళు, తేని వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, మీరు చదువుతారా లేదా పక్కన పెట్టండి, దాని గురించి కాదు. కొంతమంది నిరక్షరాస్యులు ఉండొచ్చు పాపం, వాళ్ళ గురించి కాదు. తెచ్చారా లేదా? నువ్వు చదవా పక్కన పెట్టు. బైబిల్ ఉంటే నువ్వు దేవునితో ఉన్నట్టే. తేని వాళ్ళు, లేని వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 కౌంట్ చేసుకో. మీరు బైబిల్లో కొనలేని పరిస్థితులు ఉన్నారా? కొనగలిగే పరిస్థితుల్లో ఉన్నారా? కొనుక్కోలేము అని వాళ్ళు చేతులు ఎత్తండి. ఉంటారండి భేద వాళ్ళు, అందుకు చెప్తాను. నేను ఇస్తా వాళ్ళకి, అందుకు అడిగేది. మేము బైబిల్ కొనుక్కోలేమండి అంటే నేను ఇస్తానమ్మా, వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ నేను ఇవ్వాలని కోరుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 మీ అయ్యగారికి రేపొద్దుటి కల్లా మీ అయ్యగారి దగ్గర బైబిల్ ఉంటాయి, 2 బైబిల్ తీసుకోండి, సరేనా? దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ లేకుండా చర్చికి రాకూడదమ్మా. మూలం పునాది అదే. బైబిల్ ఉండాలి మనకి. చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు, చదువు లేకపోతే పట్టుకుని ఉండాలి అట్లీస్ట్. అది మన భక్తిని ప్రదర్శించేటటువంటి ఒక తత్వం అది. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు రోమపత్రికలోకి రండి. 8వ అధ్యాయం తీయండి. 8వ వచనం చూడండి. ఇది మెయిన్ సబ్జెక్ట్. ఇప్పుడు ఎంటర్ అయ్యాం మనము. ఎంతసేపు చెప్పను? 2 నిమిషాలు చెప్పనా? మీరు ఎంతసేపు చెప్పమంటే అంతసేపే చెప్తా. 10 నిమిషాలు చెప్పనా? అరగంట చెప్పనా? ఓపెన్ చేసి వెళ్ళిపోతా, తెల్లారిపోద్ది. నేను ఇలాగే ఉంటా, మీరే బాధపడతారు. అరగంట చెప్పనా? చాలా? ఓకే, 8వ వచనం చదువమ్మా. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. నెంబర్ 1, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కానివారు. నోట్ చేసుకోండి అందరు, దీన్ని అండర్లైన్ చేసుకోండి. చాలా మూలము, చాలా ముఖ్యం ఇది ప్రతి క్రైస్తవుడికి కూడా. ఈ లేఖనము, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు. అర్థమేమా? ఇప్పుడు అర్థమైందా? ప్రకటనలో నువ్వు చచ్చిన వాడు అని ఎందుకు చెప్తున్నాడో? దేవుడు ఒక మాట మాట్లాడాడు అంటే దాని వెనక ఎంత అర్థం ఉంటుందో తెలుసా? నువ్వు చచ్చిన వాడితో సమానమని ఎందుకు అంటున్నాడు? నిన్ను సృష్టించిన నీ దేవుడు, నువ్వు పూజిస్తున్న నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు, నువ్వు చచ్చున్నావని ఎందుకు అంటున్నాడు? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇవాళ సరి చేసుకో సంగమా. ఎందుకంటున్నటువంటి కారణం ఇదే. ఎవడైనానో దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకం లేని వాడైతే వాడు ఎవరు కాదు? దేవుని క్రైస్తవుడై ఉండొచ్చు, బోధకుడై ఉండొచ్చు, అపోస్తలుడై ఉండొచ్చు, ఫాస్టర్ అయి ఉండొచ్చు, స్వార్థికుడై ఉండొచ్చు, విశ్వాస అయి ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. ఆత్మ లేకపోతే ఏమైంది? ఎవరు వారు? దేవుని సంబంధులు కాని వారు ఏ గుంపమ్మా? అందుకే అంటాడు యేసయ్య,
మీ తండ్రి అపవాది, మీరు మొదట నుంచి వాడు చెప్పినట్టు చేస్తున్నారు అంటాడు సువార్తలో. నా పిల్లలు కాదు మీరు సాతాను పిల్లలమ్మా అంటాడు. యోర్దాను నది వద్ద బాప్తీసం ఇచ్చే యోహాను సర్ప సంతానమా అన్నాడా? ఎందుకన్నాడు? ఇప్పుడు అర్థమైందా? అందరూ బాప్తీసం తీసుకుంటున్నారు కదా, మనం కూడా బాప్తీసం తీసుకుందాంలే. మళ్ళీ తీసుకోకపోతే ఏమైద్ది? అందరూ తీసేసుకుంటున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోయి తీసేసుకుందాం. అందరూ చర్చికి వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోదాం. అందరూ కూర్చొని వింటున్నారు కదా, మనం కూడా వినేద్దాం. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడి పూట. నువ్వు చచ్చిన వానితో సమానము. నీలో నా ఆత్మ ఉందా? నీలో నా వాక్యం ఉందా? నీలో నా అభిషేకం ఉందా? లేకపోతే నువ్వెవరు? క్రీస్తు వాడవు కావు. క్రీస్తువాడు కానోడు ఎక్కడికి పోతాడు? వాడికంటూ సపరేట్గా ఒకటి ఉంది. దాని పేరేంటి? పాతాళము. తీర్పు తీర్చబడ్డాక నరకంలోనికి పోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చున్న ప్రతి నిమిషము, ప్రతి సమయము నువ్వు ఎంత బలపడాలి? నువ్వెంత పొందుకోవాలి ఆత్మను? 7 అంతల ఆత్మ, ఒకడే ఆత్మ కానీ 7 స్వరూప స్వభావాలు కలిగిన ఆత్మ, 9 కృపావరాలు కలిగినటువంటి ఆత్మ, జ్ఞానవరము, శక్తివరము కలిగినటువంటి ఆత్మ. అది లేకపోతే మన భక్తి మృతము, అది లేకపోతే మన విశ్వాసము మృతమండి. అందుకే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉపమానంలో 5గురిని తీసుకుని 5గురిని వదిలేశాడు ఆయన. ఆ వదిలేయబడిన వారు 5గురు ఎవరాళ్ళు? ఈ గుంపే. ఎవరినైతే ఇవ్వాలంటున్నాడో, నీవు జీవించుచున్నావని పేరుంది నీకు, బతుకుతున్నావు లోకంలో. నువ్వు ఎంపీవి కావచ్చు, నువ్వు ఎమ్మెల్యేవి కావచ్చు, నువ్వు గొప్ప అధికారివి కావచ్చు, నువ్వు గొప్ప దైవజనుడు కావచ్చు, గొప్ప సువార్థికుడు కావచ్చు, గొప్ప విశ్వాసివి కావచ్చు, నువ్వు ఎవడవైనా కావచ్చు. నా దృష్టిలో నువ్వు చచ్చిన వానితో సమానం. కారణం ఏంటి? కారణం కూడా ఇచ్చాడుగా. ఏంటంట కారణం? ఆయన ఆత్మ లేదంట. ఆయన ఆత్మ లేకపోతే పట్టే గతి ఏంటంటే రేపు పొద్దుట పాతాళం అండి. ఇంకొంచెం కిందకి రా నాన్న. 13లో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. ఎంత క్లియర్గా ఉందంటే వాక్యం చూడండి. శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏమవుతారంట? చావవలసిన వారు. ఏ చావంటిది? ఆత్మ సంబంధమైన మరణం అండిది. నిన్న మీరెవరు రాలేదు కాబట్టి మీరు అప్పుడప్పుడు మీ అయ్యగారు పిలిచిన పిలుపుకు విధేయులు అవ్వండి. నిన్న ఎవరన్నా వచ్చుంటే దీనికి అర్థం ఇవ్వాలని చెప్పవలసి వచ్చేది కాదు. నిన్న చెప్పా ఈ విషయం గురించి. మరణాలు 2 రకాలు. శరీరానుసారమైన మరణం వేరు, ఆత్మానుసారమైనటువంటి మరణం వేరు. శరీరం వల్ల వచ్చే మరణం వల్ల మనకేం కాదు, ఎందుకంటే మనం బాప్తీసం తీసుకుని యేసయ్యలో ఉన్నాము, యేసయ్యలో ఆత్మను పొందుకుని ఉన్నాము. కాబట్టి ఎవరైతే యేసయ్య ఆత్మను పొందుకోలేదో వాళ్ళకి నిత్య నరకం ఉంటుందండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే శరీర క్రియలకు, ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తూ ఉంటారో, వాక్యానుసారంగా ఉండరో, సంఘానికి రారో, వర్తమానాలు వినరో, గద్దింపుకి, ఖండింపుకి, హెచ్చరింపుకి లోబడరో, వాళ్ళు ఎటుపోతారో? పాతాళానికి దిగిపోతారు. ఎవ్వడి వల్ల కాదండి. ఇంక వాళ్ళు ఒకసారి దేవుడు తోసేస్తే ఇక ఎవరి వల్ల కాదు రాయటం. దేవుడు ఒక ద్వారం మూస్తే తెరిచేవాడు ఉన్నాడా? ఎవడన్నా? దేవుడు ద్వారం మూస్తే తెరిచేవాడు లేడు, దేవుడు ద్వారం తెరిస్తే మూసేవాడు లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక్కసారి అక్కడే చూడమ్మా 15. మరలా భయపడుటకు అంటున్నాడు ఇక్కడ. మరలా భయపడుటకు అంటే మనకేదో జరిగింది. ఏం జరిగింది? బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం జరిగిందో చెప్తా. ఓకే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉంటే అతి త్వరగా మీ అయ్యగారిని సంప్రదించండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసేసుకోండి. రాకడ దినాల్లోకి వచ్చేసాము. ఇది రాకడ వర్తమానం నేను చెప్పేది, ప్రకటన గ్రంథం. సో ఇక్కడ ఏంటంట? మరల భయపడుటకు మీరు దాస్యపాత్రను కలిగి ఉండాలా. దాస్యపు ఆత్మ అంటే దురాత్మ. ఏ ఆత్మను కలిగి ఉన్నాం మనం ఇప్పుడు?
బాప్తీసం తీసుకున్నప్పుడు యేసయ్య మీదకి పావురం దిగి వచ్చిందా లేదా? వచ్చిందా? అదే ఆత్మాభిషేకము. ఎప్పుడైతే క్రైస్తవ్యులమైనటువంటి మనము బాప్తిస్మం ద్వారా ఆత్మాభిషేకాన్ని పొందుకుంటాము, ఆ తర్వాత మనము ఆత్మీయులుగా సంఘ సహవాసములో వర్ధిల్లుతూ దేవుడి నుంచి వర్తమానాన్ని పొందుకొని దైవజనుడు ఇచ్చేటటువంటి ఆ వర్తమానాన్ని వింటూ ఆత్మ పూర్ణులమై, ఏమయ్యి? ఆత్మ పూర్ణులమై శరీర క్రియలను విసర్జించి ఆత్మ చేత శరీర క్రియలను చంపివేసి దేవునికి దగ్గరగా ఆత్మీయులుగా వెళ్ళాలి. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా ఇదే మార్గం, వేరే మార్గం లేదు. ఇంకా వేరే అన్య మార్గం లేదండి. పరలోకం చేరాలి అంటే ఇదే మార్గము. వాక్యము ఖండించి చెప్తోంది, గద్దించి చెప్తోంది. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. నెంబర్ 1. మరల మీరు భయపడుటకు దాస్యమాత్మ కాదు మీ మీద ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మీ మీద. పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడిన తర్వాత ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? ఎక్కడ నరబలులు వచ్చినా, లేకపోతే ఎక్కడ నరబలు కాదు, ఈ జంతువులు బలు ఇస్తారు కదా. ఇప్పుడు అన్నిలో, ఇప్పుడు నేనున్నా, మా ఇంట్లోనే మా అన్నయ్య గారు చనిపోయారు. చనిపోతే 6 మేకలు నేనే తెప్పించా, చికెను ఫిష్ పెట్టా, ఒక్క ముక్క కూడా నేను ముట్టుకోలే. నన్ను తినవద్దని ఆపేవాడు ఎవడు లేడు అక్కడ. నేను మా అన్నయ్య కాబట్టి, కుటుంబంలో నేను ఒక వ్యక్తిని కాబట్టి హెల్ప్ చేశాను నా కుటుంబ సభ్యులకి. వాళ్ళు పెట్టే పిండాల్లో కానీ, వాళ్ళు పెట్టే దండాల్లో కానీ, వాళ్ళు పెట్టేటటువంటి ఆ యొక్క భోజనం ఉంటుంది, పూజ చేసిన తర్వాత అర్పించిన అర్పణలవి. ఏంటవి? విగ్రహాలకు అర్పించిన అర్పణలు. అవి తింటే ఏమైద్ది? నీ మీద ఉన్న ఆత్మదేవుడు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినవాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. బాప్తీసం తీసుకున్న తర్వాత వ్యభిచారం చేస్తే ఏమైద్ది? జాగ్రత్తగా వినాలి సంగమా. బాప్తీసం తీసుకున్నాక వ్యభిచారం చేస్తే ఏమైద్ది? పోతావు పాతాళానికి. బాప్తీసం తీసుకున్నాక అబద్ధాలు ఆడితే ఏమైద్ది? పోతావు నరకానికి. నీవు చచ్చిన వాడని అందుకే అంటున్నాడు, చూస్తున్నాడు నీ క్రియలన్నింటినీ కూడా. బాప్తీసం తీసుకొని సంఘ సహవాసంలోనికి వచ్చి దేవుని వర్తమానాలు వింటూ నటుడుగా ఉంటావా? నిన్ను నువ్వు లేఖనము చేత సరి చేసుకుంటావా? నీ సంఘ సహవాసంలో గొప్ప ఆశీర్వాదం అదే. సంఘము నిన్ను బాగు చేస్తుంది. దైవజనుడిచ్చే వర్తమానం నీ జీవితాన్ని కడతది. మరణంలోనికి పోకుండా, పాతాళానికి దిగిపోకుండా నిన్ను నిత్య జీవానికి చేరుస్తుంది. అదే అర్థం అంటాడు యేసయ్య. పేతురు, నీ మీద నా సంఘాన్ని కడుతున్నాను, పాతాళ లోకపు ద్వారాలు దీని ముందు నిలబడవు అంటే అర్థం ఏంటో తెలుసా? 7 అంతల ఆత్మ ఇస్తున్నాడు సంఘానికి. సంఘం అంటే గోళ్ళ? ఏంటి సంఘం అంటే? వాయిద్యాల, ఫ్యాన్ల, టేబుల్లా, కిటికీలు, గోళ్ళ, ఏసీలా? ఏంటి సంఘం అంటే చెప్పండి. పరలోకానికి ఎవరిని ఎత్తుతున్నాడు? సంఘాన్ని కదా. సంఘం అంటే ఎవరు? స్క్రీన్లు, చర్చిల్లో పెట్టే స్క్రీన్లు, సౌండ్ స్పీకర్లు, గోడలు, ఫ్యాన్లు, సీలింగ్లు, డెకరేషన్లా. పరలోకానికి వెళ్ళేది ఏంటది? సంఘం అంటే ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యానుసారం, దేవుని చిత్తానుసారము శరీర క్రియలను తొక్కిబట్టి ఆత్మీయ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారో వారు మాత్రమే సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యి తప్ప ఏమీ లేపడ రేపు రెండో రాకర్లో ఎత్తబడవు. ఇవన్నీ ఇక్కడే పోతాయి. సంఘం అంటే నడిచేది, సంఘం అంటే జీవము కలిగినది, సంఘము అంటే మీరే ఆయన రాజ్యము, మీరే ఆయన యాచక సమూహము. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచిందా? గద్దించాడా? నువ్వు చచ్చినోడితో సమానమని. ఇప్పుడు ప్రేమిస్తున్నా అంటున్నాడు. విను సంగమా, ప్రేమించుచు
తన రక్తము వలన పాపముల నుండి మనలను విడిపించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన పాపాల నుంచి, శాపాల నుంచి, దోషాల నుంచి, పితరుల పాపాల నుంచి, ఆజ్ఞాతి క్రమాల నుంచి ఎలా విడిపించాడు ఆయన మనల్ని? తన రక్తము చేత విడిపించి తన ఆత్మ చేత నిన్ను నింపి, ఏం కావాలి ఇప్పుడు మనకి? ఆయన రక్తం కావాలి, రెండవది ఆయన ఆత్మ కావాలి. ఏం చేశాడు మనల్ని ఇప్పుడు? చదువునాను. మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. కంటిన్యూ. ఆమేన్. ఆయన మనలను అంటే మిమ్మల్ని తన తండ్రి యగు దేవునికి పరలోకములో సమీపించడానికి తేజస్సులో అమరత్వం కలిగి తాను మాత్రమే నివసించుచూ ఉన్నటువంటి జీవము కలిగినటువంటి ఆ దేవాది దేవుని లోకములో నిన్ను, పాపిష్టోడువైన నిన్ను, దుష్టుడువైన నిన్ను, దుర్మార్గుడువైన నిన్ను, వ్యభిచారువైన నిన్ను, కుళ్ళు కుట్రలు చేసే నిన్ను ఏం చేస్తున్నాడంట? తన రక్తంతో గడుక్కొని, తన ఆత్మతో నింపుకొని, తానే వచ్చి తన దూతలతో నిన్ను లేపుకొని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు? తండ్రి రాజ్యంలో పెట్టి ఇప్పుడు నీకేమిస్తున్నాడు? నిన్నే ఒక రాజ్యముగా చేశాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నే ఒక యాచక సమూహముగా చేశాడు. ఇప్పుడు నువ్వు వినేవాడు కాదు, చెప్పేవాడివి. ఎవరు యాచకులు? చెప్పేవాడా, వినేవాడా? ఎంతకాలం వింటావు సంగమా? నువ్వు చెప్పవా? నువ్వు ఏం మాట్లాడవా? దేవుని గురించి తెలుసుకోవటమే నీ పని. చక్కగా ఇంటికెళ్ళి వాళ్ళ ఆదివారం కదా, మనం తెచ్చుకునే సామాన్లతో మనం చేసుకున్నాం కదా, శరీర సంబంధమైన ఆహారం తినేస్తే ఈ ఆత్మ సంబంధమైన ఆహారం పోయిందా? ఉందా? ఇంటికెళ్ళి ఎప్పుడైతే వంట పాత్రలు తీస్తామో లోన్ ఉన్నటువంటి ఆత్మీయ ఆహారం ఎటు వెళ్ళిపోద్దో తెలియదు ఎవరికి. దానికోసం మనం ఎడిచి ఆడతాం. దానికోసం మీ దైవజనులు ఆ వర్తమానం ఇవ్వటం కోసం, ఆ వాక్యం ఇవ్వటం కోసం రేయింబోళ్ళు ప్రార్థన చేసి, కన్నీరు గార్చి, రోధించి, దేవుని మాటలు తీసుకొని, ఆయన ఉపవాసం చేసుకొని, గంటల నుంచొని ఇవన్నీ పెట్టుకొని, ఇంత ఖర్చు పెట్టుకొని ఈ సంఘాన్ని నడిపిస్తా ఉంటే మనం మాత్రం వచ్చి విని శుభ్రంగా వెళ్ళిపోదాం. శుభ్రంగా వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం? ఎక్కడికి వెళ్తాం? ఏం చెప్తుంది లేఖనం? నువ్వు జీవించుచున్నామని పేరే ఉందంట. ఆయన దృష్టిలో ఎవరు? ఇది దేవుని మాట అండి. నన్ను తప్పుపట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు, నాకేమీ కాదు. నేను దేవుని దాసుని. ఆయన వాక్యమే చెప్తున్నా, ఆయన మాటే చెప్తున్నా. ఉగ్రత నా మీదకి రాదు, విధేయుల ఉన్న వారి మీదకు ఉగ్రత దిగుతుంది రేపొద్దుట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆయన మహాకృపను బట్టి, ఆ మహాప్రేమను బట్టి, ఆయన మహావాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన పిల్లలైన సంఘాన్ని సరిచేయబడదామా లేదా? ఇవాళ రాత్రి ఎంతమంది వస్తున్నారు? ఇందాక మేయ గారు అనౌన్స్ చేశారు. ఆయనకి ఏం పని లేదండి, ఆయనకి ఇదే పని. ఏం పని అది? దేవుని సంఘాన్ని బాగు చేయాలా. తుప్పు పట్టింది సైకిల్, తుప్పు పట్టింది బైక్. ఎక్కడ తీసుకెళ్తాం? ఎక్కడ తీసుకెళ్తాం? మన ఇంట్లో బైకులు ఉన్నాయిగా, మన ఇంట్లో ఇనప వస్తువులు ఉన్నాయి కదా, పాడైతే ఎక్కడికి వెళ్తాయి? షెడ్డుకి వెళ్తాయి. అంతేనా? ఇది షెడ్డేనండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మకు తుప్పు పడితే ఎక్కడికి రావాలి? చర్చి అనే షెడ్డుకు రావాలి. దైవజనుడు అనే మెకానిక్ అప్పచెప్తే అప్పుడు చేస్తాడు ఆయిలింగ్. వాక్యంతో ఆయిలింగ్ చేస్తే అప్పుడు ఏమైద్ది? మళ్ళీ బండి ఏమైద్ది? హై గేర్లో ఉరుకుద్ది పరలోకానికి. ఎత్తడి చేతులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది కావాలి మీకు? రాత్రికి ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎవరికి ఏం పరలోకం వద్దా? ఎందుకంటే దేవుని మాటలు జీవపు ఊటలండి. రావటానికి ప్రయత్నం చేయండి, ఫిక్స్ అవ్వకండి. అయ్యా నాకు రావాలనుంది తండ్రి నీ దగ్గరికి, నీ సన్నిధికి, నీ దైవజనుడు మాటలు వినాలుందని దేవుణ్ణి అడుగు. ఆయన ఏం చేస్తాడు చూడు. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? రానని సరిపోతావా? రానని డిసైడ్ చేయడానికి ఎత్తండి ఇప్పుడు చేతులు పైకి. ఆయన అడగండి. ఏమడుగుతారు? అయ్యా నాకు ఆశ ఉంది, అయ్యా నాకు వెళ్ళాలని మనసులో ఉంది. మరి ఏం చేయమంటావు? అడుగు, చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఇప్పుడు చెయ్యండి, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా దుష్టుడైన నన్ను నీ సన్నిధికి తెచ్చుకో అయ్యా. ఈరోజు రాత్రి పూట మీ దైవజనుడు ఇచ్చిన పిలుపును బట్టి నేను విధేయుని అవ్వటానికి నాకు
ఏక మనసును, నూతన మనసును, నూతన ఆత్మను దయచేయి. నా రాతి గుండెని తీసేయ్యా, మాంసపు గుండెని అయ్యా, భయభక్తులు కలిగిన ఆత్మను దయచేయి తండ్రి. వినయ విధేయతలు గల ఆత్మను దయచేయి ప్రభువా. నన్ను నీకు దగ్గరగా చేసుకో తండ్రి. మీ గాయపడిన హస్తం చేత గట్టిగా పట్టుకో అయ్యా. ఇన్ని రోజులు నేను నీ చేయి పట్టానయ్యా, ఇప్పుడు ఈ రోజు నువ్వు నా చేయి పట్టయ్యా. నువ్వు నా చేయి పడితే విడువవు, నువ్వు నా చేయి పడితే ఎడబాయవయ్యా. మాట ఇచ్చి ఉన్నవాడవు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పి ఉన్నవాడవు. 24 గంటల ఆయుష్లో 24 గంటలు పట్టుకో ప్రభువా. నా ఆయుష్ ఉన్నంత వరకు గట్టిగా పట్టుకో ప్రభువా. ఈ రక్షణను కోల్పోకుండా రెండవ రాకడ వరకు నన్ను సిద్ధపరిచి నన్ను ఆత్మ పూర్ణం చేయి ప్రభువా. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను యేసయ్యా, క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. సహాయం చేయు ఆత్మదేవా. ఆమేన్. ఇది త్రియేక ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైనా దేవుని విషయంలో ఫిక్స్ అవ్వద్దమ్మా, తప్పది. ఎందుకంటే ఆయన నిర్ణయిస్తాడు మన జీవితంలో ప్రతి ఒక్కటి. మాట నీ నోట రాక మునిపే ఆయన నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడమ్మా. నీ హృదయంలో ఏం పెట్టుకున్నావో తెలుసుకునే దేవుని కలిగి ఉన్నాం మనం. సరి చేసుకోగలిగితే సరి చేసే దేవుడు ఆయన. ఆయనకి అవకాశం ఇవ్వాలి, అప్పుడు సరి చేస్తాడు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఆత్మపూర్ణం చేయటానికి ప్రేమతో ఈ మాటలు చెప్తున్నానమ్మా. దయచేసి తప్పుగా అనుకోకండి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు చెప్పి మూసేస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. ఎవరు కూడా మనము పరలోకం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనమందరం కూడా దేవుని ఆత్మను పొందుకోవాలమ్మా. దేవుని ఆత్మ చేత నింపబడకపోతే మనకెవరికి కూడా పరలోకం లేదు. మనకి ఎంత భక్తి ఉన్నా, ఎంత విశ్వాసం ఉన్నా, ఆయన ఆత్మ సహాయం లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేం. వాక్యం ఖండించి గద్దించి చెప్తోంది. సో ఒక్కసారి లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా క్రైస్తవుడు ఇలాగే జన్మించవలసింది. మొట్టమొదటి క్రైస్తవుడు ఎలా జన్మించాలి? లోకంలో ఒక జన్మ ఉంది, మనకి తల్లిచ్చింది. ఇది రెండో జన్మ. ఈ రెండో జన్మ ఎలా అంటే ఆత్మలో జన్మించాలి. ఈ ఆత్మలో ఎలా జన్మించాలో యేసుక్రీస్తు ప్రభువారు నికోదేము ఆయనకి బోధిస్తూ ఉన్నాడు. ఎలా జరుగుతుందో ఈ ఆత్మ జననం అనేది. ఎఫ్ఎస్సి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. ఆత్మ జననం ఏంటి అనేది బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుంది ఇక్కడ. అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేనని నిశ్చయముగా అంటే ఏంటి? ఇంకా ఏమన్నా మార్చడానికి ఉందా? నో డౌట్ అబౌట్ ఇట్. క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఒకడు నూతనముగా జన్మించని ఎడల వాడు నాకు పాత్రుడు గాడు అంటే అదేంటండి? నికోదేము అంటాడు, నేను ఇలాగైతే ఒకసారి అక్కడే చూడమ్మా. 5వ వాక్యం చూడు. యేసు ఇట్లా నేను మొదటిది నీటి మూలముగా అంటే బాప్తిస్మం. అది ఆత్మ మూలంగానంటే ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం. అది అంటే మనం ఎలా జన్మించాలంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆత్మ చేత నింపబడతాము. ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడతామో పాత పాపపు శరీర క్రియలన్నీ కొట్టివేయబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. బలహీనతలో ఉన్న నువ్వు విడిపించబడతావు. నీలో ఉన్న పాపము, నీలో ఉన్న దుష్టత్వము, నీలో ఉన్న వ్యభిచార గుణము, నీలో ఉన్న మద్యం తాగే గుణము దేవునికి విరోధముగా, దేవునికి విరుద్ధముగా, దేవుని రాజ్యానికి, దేవుని నీతికి ఏదైతే అడ్డంగా ఉందో అవన్నీ కూడా ఆత్మదేవుడు నీలోనికి వస్తాడు. నిన్నేం చేస్తాడు? వాటన్నింటి నుంచి జయింపజేస్తాడు. బలహీనతల నుంచి, ఇందాక చదివాం కదా, యెహోవా ఆత్మ బలము కలిగిన ఆత్మ. ఆయన బలాన్ని నీకు ఇస్తాడు.
నువ్వు బలహీనుడివే కదా. ఆయన ఆత్మ పొందుకున్నాక నువ్వేమవుతావు? అప్పుడు నికోదేము అడుగుతున్నాడు, చూడమ్మా అక్కడ కింద 8 చూడు. నికోదేము ఏమడుగుతాడంటే, నికోదేము ఆయన ధర్మశాస్త్ర పండితుడు. ఎవరైనా ధర్మశాస్త్ర బోధకుడు అంటే ఫాస్టర్ గారండి ఆయన. ఈ ఫాస్టర్ గారికి ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మించాలా? ఎట్లా సాధ్యం యేసయ్యా ఇది అంటే, అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నువ్వు ధర్మశాస్త్రం బోధించే పెద్ద ఫాస్టర్ గారి కదా, నీకు తెలియదా ఇది? రెండవ జీవితం అంటే ఏంటి, అసలు ఆత్మలో జననం అంటే ఏంటి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. 8 చదువు. అందుకు నికోదేమో ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగుగా, యేసు ఇట్లనెను, ఎట్లన్నాడు? నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడివై ఉండి, నువ్వు ఫాస్టర్వై ఉండి వీటిని ఎరుగవా? నీకు తెలియదా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, మేము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గాలి తనకిష్టమైన చోటును విసురును. 8లో ఉంటుంది చూడది. అది వదిలేసావు నువ్వు, మెయిన్ అదే వదిలేసావు. గాలి తనకిష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దము విందువే గాని. గాలి ఎటు వీస్తుందో నువ్వు దాని శబ్దం వింటావా? విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చినో, అది ఎక్కడ నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు ఇది ఆత్మలో జన్మ అంటే ఇది గాలితో పోలుస్తున్నాడు. ఏ గాలి అండి ఇది? మనం లోకంలో తిడతా ఉంటాం కదా, ఒరే గాలోడా, ఒరే గాలోడా. ఆ గాలి కాదు ఈ గాలి. ఈ గాలికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే చెప్తున్నాడు పెద్ద ఫాస్టర్ గారికి యేసయ్య, బుర్రా బుద్ధి లేని పెద్ద ఫాస్టరు, ఆత్మలో జన్మించడం అంటే మరేంటో కాదు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా? దాని శబ్దాన్ని వింటాం కానీ నీ కంటికి కనపడుతుందా? అట్లాగే కంటిన్యూ. ఆత్మలో జన్మించిన వాడు కూడా అలాగునే ఉంటాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆత్మలో జన్మించిన వాడు గాలుడా? ఎవరు గాలుడా? బైబుల్ అర్థం తెలుసుకోకపోతే ఏం జరుగుద్ది? ప్రమాదాలు జరుగుతాయి. ఈ గాలి గురించి తెలియాలంటే అపోస్తుల కార్యాల్లోకి వెళ్ళండి, తెలుస్తుంది ఈ గాలి ఏంటో. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. ఒక్క 5 నిమిషాల్లో ముగించేస్తా, జాగ్రత్తగా వినండి. ఇది నేను చెప్పకపోతే అసలు మెసేజ్కి వాల్యూ లేదు. అపోస్తుల కార్యాలు. ఇప్పుడు యేసయ్య శిష్యులకి చెప్పాడు, వెళ్ళిపోతా, మీరు డైరెక్ట్గా పరిచర్యలోకి వెళ్ళకండి, మీరు పెంతెకొస్తు భవనంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండండి. అప్పుడు వస్తాడు ఒక ఆయన, సమాధానకర్త, ఆదరణకర్త, సత్య స్వరూపమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తా, నా ఆత్మని పంపిస్తా, మీరు కనిపెట్టుకొని ఉండండి ప్రార్థన చేస్తూ. అప్పుడు ఆత్మ వచ్చి మీతోటి పరిచర్య ఆరంభం చేయిస్తుంది. అంటే దేవుని గురించి మాట్లాడటానికి కూడా ఒప్పుకోలేదు దేవుడు. ఆత్మతో నింపబడేదాకా దేవుని గురించి మాట్లాడటానికి కూడా ఆయన పర్మిషన్ ఇవ్వలేదండి. శిష్యులకు ఆయన గురించి తెలియదా? ఆయన గురించి తెలియదా? మాట్లాడటానికి సువార్త చెప్పలేరా శిష్యులు? ఆయనతో పాటు తిని తాగారు కదా, అయినా కూడా చెప్పొద్దు అన్నాడు. ఎందుకు? ఇదే మన పాఠం ఇవ్వాలి. ఎందుకు అంటే ఇప్పుడు చదువు, ఆ 2వ అధ్యాయం 1వ వచనం చదువు తల్లి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి. ఏం గాలి అది? ఇందాక యేసయ్య ఏమంటున్నాడు నికోదేముతో, పెద్ద ఫాస్టర్ గారితో, నువ్వు గాలి ఎటు నుంచి వస్తుందో ఎటుకెళ్తుందో నీకు తెలుసా? దాని శబ్దాన్ని వింటావు కానీ అది నీకు కనపడుతుందా? ఇక్కడ చూపిస్తున్నాడు సినిమా. చదువు ఆ సినిమా ఏంటో. ఆకాశం నుండి అకస్మాత్తుగా అలా దిగుతాడండి, గగనాన్ని చీల్చుకొని త్రిత్వములో ఒకడై ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రకంగా పరలోకము నుంచి గగనాన్ని చీల్చుకొని గాలి వలె, అగ్ని వలె, బడబాగ్ని వలె దిగుతూ వస్తాడండి. ఎలా వచ్చాడు చూడు. ఇప్పుడు వారు ఎక్కడైతే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఈ రోజు రాత్రిపూట ఎవరైతే ఈ మందిరానికి వచ్చి దైవజనుడు సమక్షంలో
దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తారో ఈ రోజు ఇక్కడ అగ్ని కురిపించబడుదును గాక. చదువు తల్లి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి వారికి కనపడ్డదా? ఇప్పుడు ఏం కనపడ్డది? ఏం కనపడ్డది కంటికి? ఇప్పుడు అగ్ని జ్వాల. ఆ రోజున పెంతెకొస్తు భవనములో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి భూలోకానికి దిగి ఆరంభించినటువంటి అగ్ని వంటి సువార్త వెలుగది. ఆ అగ్ని ఏంటనుకుంటున్నారు? ఏమగ్నది? దహించు అగ్ని. ఆ రోజున మొట్టమొదటి సువార్త అక్కడ పేతురు ప్రకటించాడు అగ్ని దిగాక. ఈ రోజు వరకు ఆపాడు ఎవడన్నా? ఆపాడా? ముల్లో కాల్లో ఈ పరిశుద్ధాత్మ శక్తి, ఈ క్రియా శక్తి, ఈ కార్యసిద్ధిని కలగజేసేటటువంటి ఈ యొక్క ఆత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని ఆపగలిగేవాడున్నాడా? నిన్ను ఆపగలిగేవాడున్నాడా? సంఘాన్ని గాని, సంఘ కాపరిని గాని, సంఘములో ఉన్న విశ్వాసమైన నువ్వు గాని ఆత్మాభిషేకం పొందుకుంటే ఎలా ఉంటావో తెలుసా? చదువునా. అగ్ని వంటి నాలుకల చేత విభాగించబడినందున ఒక గొప్ప కార్యం జరిగింది అక్కడ. ఒక్కొక్కడి మీద వ్రాలగా. అదే ఆత్మాభిషేకము అంటే దాని గురించే మాట్లాడుతున్నాడు. ఆత్మలో జననం అంటే అదే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తానే నీ మీదకు వచ్చి వాడతాడు. అదే నీకు జరిగేటటువంటి ఆత్మాభిషేకము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఏం జరిగింది? అందరూ ఎవరెవరైతే ఆ రోజు పెంతెకొస్తు భవనంలో ఉన్నారో, ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ వదిలాడు దేవుడు. వదిలాడా? ఎంతమంది ఉన్నారో ప్రార్థనలో అంతమంది మీద ఆయన వాలాడు. యేసు ప్రభు మీద పావురంగా వాలాడు. అపోస్తుల మీద ఎలా వాలాడు? అగ్ని వంటి నాలుకలుగా వాలాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ఏం జరిగింది? వాక్శక్తి అంటే ఏంటి? వాక్శక్తి దేవుని గూర్చి ఆ దైవికమైనటువంటి మాటలను, దేవుని రెండంచుల ఖడ్గము వంటి మాటలను, అగ్ని వంటి మాటలను మాట్లాడటానికి వాక్శక్తి వచ్చింది. అంతకుముందు ఉందా? అందుకే యేసయ్య మీరు పరిచర్యకి వెళ్ళొద్దని చెప్పాడు. అప్పుడే ఎందుకు చెప్పాడు? ఆత్మదేవుడు రాకపోతే ఆ రోజు అంత కార్యం జరిగేదా? ఎంతమంది మారారమ్మ చూడు. కంటిన్యూ చేయి. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. వాళ్ళు ఎవరు అంటే చేపలు పట్టుకునే వాళ్ళు. ఈరోజు మీలో కూడా ఉన్నారు పామరులు. చదువు లేదు, మేము బీదవారము, మేము దరిద్రులము, మేము అనాథలము, మేము అయోగ్యులము అని అనుకోవటానికి వీలు లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. వీళ్ళెవరో ధనికుల? చేపలు పట్టుకునే పామరులు. చదువు కూడా రాదండి వీళ్ళకి. వాళ్ళు ఎలా మాట్లాడారో చూడండి. ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి. ఇప్పుడు మనం అందరం ఏ రాష్ట్రంలో ఉన్నాము? మనం మాట్లాడే భాష ఏంటి? తెలుగు కదా, అంతేనా? ఇప్పుడు నేను దేశంలో ఉన్న భాషలన్నీ మాట్లాడుతున్నా. నాకు చదువు లేదు, నాకు సంధ్య లేదు, అసలు నాకు ఏ జ్ఞానము లేదు. పొద్దుట్లేసానా, వలేసానా, చేపలు పట్టుకున్నానా, తీసుకొచ్చానా, మార్కెట్లో అమ్మానా, 4 డబ్బులు వచ్చాయా, బియ్యం కొనుక్కున్నానా, తిన్నానా, ఇదే నా జీవితం. ఇప్పుడు ఏమైంది? ఆత్మశక్తి పొందుకున్నాక పేతురు మాట్లాడుతున్నాడు నించొని. ఆకాశము కింద ఉన్న ప్రతి జనము అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు ఏ భాషలు మాట్లాడుతున్నారో అన్ని భాషలను పేతురు మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శక్తి ఎక్కడికి వచ్చింది? అప్పటికప్పుడు ఎట్లా వచ్చింది? మీకు ఎన్ని భాషలు వచ్చు? నాకు మా అంటే ఒక 3 వచ్చు. ఆయన ఎన్ని భాషలు మాట్లాడుతున్నట్టు? ఆకాశము కింద ఉండు ప్రతి జనము అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి లిస్ట్ ఉంటుంది. కిందకి వెళ్ళిపో, తెలుసుకోవాలమ్మా. అందుకని ఒక 5 నిమిషాలు
ఆశీర్వదించబడతారు ఈ మెసేజ్ విన్నవారు. ఎందుకంటే ఆత్మదేవుడి గురించి పూర్తిగా తెలుసుకోకపోతే త్రిత్వములో ఒకడైన దేవుడు ఆయన గురించి తెలుసుకోవాలి మనం. ఆయన సహాయం లేకపోతే మనం వెళ్ళలేము. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పట్టుకొని తీసుకెళ్లి యేసయ్య చేతిలో పెడతాడు. యేసయ్య ఎవరంటే మన రక్షకుడు. అప్పుడు యేసయ్య మనల్ని తీసుకొని తన రక్తంతో కడిగి తండ్రి చేతిలో పెడతాడు మనల్ని తీసుకెళ్ళి. దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. ముగ్గురు కావాలి మనకి. ఆత్మదేవుడు రావాలా, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసి నిన్ను సర్వసత్యంలోకి తీసుకొని వెళ్ళాలా. సర్వసత్యమైన దేవుడిని యేసయ్య చేతిలో పెట్టాలా. అప్పుడు యేసయ్య సమీపించడానికి తేజస్సులో ఉన్న నీ తండ్రి దేవుడి దగ్గరికి నిన్ను చేర్చాలా. ఇదే త్రిత్వమై ఉన్న దేవుడి యొక్క ప్రణాళిక. ఇది తెలుసుకోవాలి మనం. నేడు నీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా వచ్చాడు. తెలుసుకోవాలి, బలపడాలి మనం. చదువునా మొట్టమొదటి సువార్త ఆరంభించింది ఎవరు? మనుషులా? ఎవరు ఆరంభించారు చెప్పండి? మనుషులా? ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మదేవుడే పరిచర్య జరిగించేది భూమి మీద. ఆయన సహాయం లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. ఒకసారి యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చూడమ్మా. కంప్లీట్ 10:27 యెషయా. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. ఆ దినమున గుర్తుపెట్టుకోండి, నీ భుజం మీద ఒక బరువు ఉంది, ఆ బరువు తీసివేయబడుతుందని చెప్తున్నాడు. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున దేవునికి మహిమ కలుగునుగాక. ఇందాక గాలి అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు బలిసినందున అంటున్నాడు. ఇది ఏ బలుపు? మనం లోకంలో అనుకుంటూ ఉంటాం ఏ బలుపు. ఆ బలుపు కాదు ఇది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది అనాయింటింగ్ అంటే అభిషేకము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీలోకి వస్తుందో అప్పుడు నువ్వు బలుస్తావు. అంటే బలంగా, దృఢంగా. దేవుని ఆత్మ ఎవరు? బలము కలిగిన ఆత్మ, వివేకము కలిగిన ఆత్మ, జ్ఞానము కలిగిన ఆత్మ, ఆలోచన కలిగిన ఆత్మ. ఇన్ని రకాల స్వభావాలు నీలోకి వచ్చి నువ్వు ఎలా అవుతావు? బలిసినందున అంటే దేవునిలో బలుస్తావు నువ్వు. అప్పుడు ఏమైందంటే నీ మెడ మీద సాతాను గాడి కాడుంది. అప్పుడు ఏమైందంటే ఆ కాడ విరగగొట్టబడుతుంది. నువ్వు విమోచించబడతావు. సంగమా, దేవునికి మహిమ కలుగునుగాక. అది అర్థం ఇక్కడ. యెషయా గారు ప్రవచించాడండి. యెషయా గారు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు 7 సంవత్సరాల క్రితము ప్రవచించాడండి. ఆత్మదేవుడు నీలోనికి వచ్చినప్పుడు జరిగే కార్యం ఏమిటో. నువ్వు ఆత్మశక్తిని అంటే ఇందాక యేసుప్రభు ఏం చెప్పాడు? 7 ఆత్మలు గలవాడు అన్నాడు కదా. ఆ 7 అంతల శక్తిని పొందుకుంటే నువ్వు బలుస్తావు. అంటే అభిషేకించబడతావు. అభిషేకించబడిన తర్వాత నీ మీద ఏ కాడి నిలబడదు, నీ లోన ఏ పాపము ఉండదు. నీలో నువ్వు దరిద్రుడిగా ఉన్నావు, నువ్వు దీనుడిగా ఉన్నావు, నువ్వు వ్యభిచారిగా ఉన్నావు, నువ్వు పాపాత్ముడిగా ఉన్నావు, నువ్వు దుష్టుడిగా ఉన్నావు, నువ్వు దుర్మార్గుడిగా ఉన్నావు, నువ్వు వాక్యానికి అవిధేయుడిగా ఉన్నావు, నువ్వు అవిశ్వాసిగా ఉన్నావు, నువ్వు భక్తహీనుడిగా ఉన్నావు, దేవునికి దూరంగా సాతాను కాడ మీదేసుకొని తిరుగుతూ ఉన్నావు, పాతాళానికి దిగిపోతూ ఉన్నావు. ఇప్పుడు వస్తాడండి ఎవరైనా 7 అంతల ఆత్మ, 7 స్వభావాల ఆత్మ వచ్చి నీ మీద పడతాడు. అప్పుడు నువ్వేమవుతావు? ఈ కాడి, ఈ బలహీనపరిచే కాడి, ఈ దాస్యపు కాడి, ఈ దాస్యపు ఆత్మ విరిగిపోతుంది, పగిలిపోతుంది. నువ్వు దేవుని నీతిలోనికి, దేవుని రాజ్యములోనికి శీఘ్రముగా చేరతావు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా ఇంకా చెప్పనా, ఈ రోజుకు చాలు. మళ్ళీ ఎప్పుడన్నా ఆత్మ స్వభావాలు చెప్పుకుందాం. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అర్థమైందా? ఓకే, ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా మీద ప్రేమతో ఈరోజు మాట్లాడారు తండ్రి.
మీ వాక్యపు వెలుగులో మా పాపాలను, మా దోషాలను, మా బలహీనతలను